హలో అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియో సాటర్డే వ్లాగ్ అండి. లంచ్కి అండ్ ఈవినింగ్ స్నాక్కి నేను ఏం ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ లంచ్ కోసం నేను టమాటో పప్పు వండుతున్నాను. టమాటో పప్పు కోసం 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ కుక్కర్లోనే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టానండి. దాంట్లోనే ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ తీసుకొని అందులోనే ఒక 1 ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా సగంకి తుంచి వేసానండి. అందులోనే కర్రీకి సరిపడినంత వేసుకోవాలి ఉప్పు అండ్ కారం. నెక్స్ట్ అందులోనే కాస్త ధనియాల పొడి కూడా వేసాను. నేను మీకు చూపించలేదు, అది మిస్ అయింది. అండ్ ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఒకసారి అంతా కలిపి అందులో పసుపు వేసి మంచిగా కలిపి కుక్కర్ విజిల్ పెట్టేయడమే. కుక్కర్ విజిల్ పెట్టేసి పక్కన నేను ఇక్కడ అలసందకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికోసం ఒక మూకుడులో వండాను నేను, ఇది ఫ్రై కాబట్టి. అండ్ ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి ఒక పెద్ద ఉల్లిపాయ మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకొని కర్రీకి మొత్తం పచ్చిమిర్చితోనే అండి. కారం ఒక 4 to 5 కారం బాగానే ఉన్నాయి పచ్చిమిర్చి. ఆ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసాను. ఇక్కడ అలసందకాయ నేను మంచిగా చేతితో తుంచుకొని నారలన్నీ తీసేసి ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టానండి. అలసందకాయ ఇట్లా తుంచుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే నారలు ఉంటాయి వీటికి. కట్ చేస్తే అంతా అట్లానే ఉండిపోద్ది అనిపిస్తుంది నాకు. నేను ఇట్లా తుంచే చేస్తానండి. అండ్ ఇది మంచిగా అందులో వేసి బాగా మగ్గించాలి. ఒక 4 to 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఈ లోపల పప్పు రెడీ అయిపోయిందండి. మీకు ప్రెషర్ చేయడం చూపిస్తున్నా. అక్కడ ఒక 3 విజిల్స్ ఇస్తే చాలు, పప్పు రెడీ అయిపోద్ది. ఇప్పుడు అలసందకాయ మూత తీసి ఒకసారి అంతా కలుపుకొని పైనుంచి కాస్త పసుపు వేసానండి, ఒక 1/2 టీ స్పూన్. నేను పసుపు ఆయిల్లో వేయనండి ఎక్కువ. ఇట్లా వెజిటేబుల్స్ వేసిన తర్వాతనో, ఏ కర్రీ అంటే అవి వెజిటేబుల్స్ వేసిన తర్వాతనే పసుపు వేస్తా. ఏమో నాకు మగ్గవు వెజిటేబుల్స్ అనిపిస్తుంది పసుపు ముందే వేస్తే. అందుకే కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు పైనుంచి వేస్తాను నేను. నెక్స్ట్ ఇక్కడ కుక్కర్ విజిల్ ప్రెషర్ అంతా పోయింది. విజిల్ తీసి చూస్తున్నాను, పప్పు మంచిగా ఉడికిపోయిందండి 3 విజిల్స్కి. అండ్ ఈ పప్పు కొంచెం పలుకు అనిపించింది, అది నార్మల్. జస్ట్ వాచర్ తీసి పక్కన పెట్టి మళ్ళీ మూత అలాగే పెట్టి ఉంచాను. ఉడికిపోయింది మొత్తం మంచిగా. అండ్ ఇక్కడ నేను ఇది మళ్ళీ మూత పెట్టి మగ్గించాను కదా అలసందకాయ, అది మూత తీసి చూస్తున్నాను, మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు నేను ఒక 7-8 వెల్లుల్లిపాయలు మంచిగా క్రష్ చేసి పక్కన పెట్టాను, అవి యాడ్ చేస్తున్నాను ఇందులో. వెల్లుల్లిపాయ చాలా మంచిదండి ఒంటికి, హార్ట్కి చాలా మంచిది. డైలీ మార్నింగ్ వెల్లుల్లిపాయ పచ్చిది తింటారంట. అది ఏం హెల్త్ బెనిఫిట్ ఇస్తుందో నాకు తెలియదు, కానీ చాలా మంచిదని అయితే నేను విన్నాను. ట్రై చేయండి ఎవరికైనా అట్లా తినాలనిపిస్తే. కానీ అట్లా పచ్చిగా తిన్నా కూడా నోరు స్మెల్ వస్తుంది, కొంచెం నచ్చదు. కానీ కర్రీలో మాత్రం కంపల్సరీ డైలీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను కర్రీకి సరిపడినంత ఉప్పు వేసానండి. ఒకసారి అంతా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అండ్ నేను ఇవి ఇంకా మగ్గాల్సి ఉంది. నార్మల్గా అలసందకాయ, ఈ గోకరకాయ ఏమంటారు, గోరుచిక్కుడుకాయ, వీటిని ఉడికించి వండుతారు. నేను మాత్రం డైరెక్ట్ వండుతానండి. కాస్త టైం ఎక్కువ తీసుకుంటుందేమో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లా ఉడకబెట్టిన తర్వాత వాటర్లోనే విటమిన్స్ అన్నీ పోతాయేమో అనిపిస్తుంది నాకు. నేను డైరెక్ట్గానే వండుతా. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచేసాను, మంచిగా పూర్తిగా మగ్గిపోయేదాకా. అట్లా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేయాలండి. మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇట్లా మగ్గిపోయింది. ఇక నేను ఒక చిన్న టమాటాలు 2 యాడ్ చేశాను. అవి అట్లానే కొంచెం సాల్ట్ వాటిపైన వేసి మూత పెట్టి ఉంచాను తొందరగా మగ్గిపోవడానికి. చూడండి ఎంత ఫాస్ట్గా మగ్గిపోయినాయో. కలిపితే మగ్గవండి, పైనుంచి కాస్త ఉప్పేసి అట్లనే వదిలేసినామంటే తొందరగా ఉడికిపోతాయి టమాటోస్. అండ్ టమాటాలు ఉడికిపోయిన తర్వాత నేను ధనియాల పొడి యాడ్ చేశాను. ధనియాల పొడి యాడ్ చేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక 1 or 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే అండి.
దించి పక్కన పెట్టేసుకున్నా నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను టమాటో పప్పుకి తాలింపు పెడుతున్నా. నేను ఎలా చేశాననేది సైమల్టేనియస్గా చూపిస్తున్నా. ఎడిట్ చేసి ఒక కర్రీ ఒకే వైపు, ఇంకో కర్రీ ఇంకో వైపు ఇట్లా చూపించట్లేదండి. నేను ఎలా పని చేశాను, నేను ఎలా వండుకుంటున్నాను అనేది చూపిస్తున్నా మీకు. అండ్ నేను ఇక్కడ టమాటా పప్పు తాలింపు పెడుతున్నా. పైనుంచి ధనియాల పొడి వేసాను నేను కొంచెం, ఫ్లేవర్ బాగుంటుంది కదా. అండ్ ఇది చల్లారిందని స్టవ్ పైన పెట్టాను నేను. అండ్ ఇక్కడ తాలింపు కోసం ఒక చిన్న బాండిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ పైనుంచి కొత్తిమీర, పసుపు యాడ్ చేసుకొని తాలింపు అందులో వేసుకోవడమేనండి. ఒక 1 మినిట్ అట్లా ఉంచుకుంటే ఆ ఉడుకు పట్టేంత వరకు నైస్ పప్పు రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది టేస్ట్, ట్రై చేయండి ఇలా. కొత్తిమీర వేసుకొని దించేసుకున్నా. అండ్ ఈవినింగ్ నేను ఇక్కడ స్నాక్ కోసం మిరపకాయ బజ్జీలు చేస్తున్నా. ఇంత వెదర్ చేంజ్ అయింది, చల్లగా మారిపోయింది. అంత వేడి నుంచి ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత అయినా వర్షాకాలంలో చల్లగా వాన పడుతుంటే వేడిగా మిర్చి బజ్జీ, పకోడీలు తినడం అందరికీ చాలా ఇష్టమైన పని కదా. నేను కూడా అలానే ఇక్కడ మిర్చి బజ్జీలు వేస్తున్నా. మాకు వెదర్ చాలా కూల్గా ఉంది, వర్షం పడుతుందండి. ఇక్కడ నేను మిర్చి బజ్జీ కోసం ఇంట్లో పట్టించిన పిండి తీసుకున్నా. శనగపప్పు అండ్ కాస్త బియ్యం ఎక్కువ వేసి పట్టించింది మా అత్తమ్మ. అదే పిండితో వేస్తున్నా నేను. మిర్చి బజ్జీలో కొందరు ఆ పిండి కలిపేటప్పుడు పైనుంచి కారం, మసాలాలు కూడా యాడ్ చేస్తారు. నేనేం వేయనండి. సాల్ట్, కొంచెం వెరీ లిటిల్ వంట సోడా అండ్ ఉంటే ఓమ కూడా వేసుకోవచ్చు. అంతే, కేక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. మిర్చీలు బాగా వస్తాయి. అండ్ మిర్చి బజ్జీ కోసం లావుగా ఉండే బజ్జీలు చాలా బాగుంటాయి. సన్నగా ఉండేవి కారం ఎక్కువగా ఉంటే చేయడానికి బాగుండవండి. ఈ మిర్చీలని మధ్యలోకి చీరి గింజలన్నీ తీసేసి సాల్ట్ రాసి పిండిలో ముంచి వేయడమే అండి. ఇక్కడ నేను చూపించినవి మిర్చి బండి దగ్గర వేసేంత పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకొని తిన్నామన్న తృప్తి మిగులుతుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది బయట ఆయిల్స్ కంటే. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.